హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నవాబీ మటన్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ మటన్ మసాలా క్రీమీ రిచ్ గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసి రైస్, రోటీ, చపాతీ, నాన్ ఇంకా బిర్యానీలోకి దేంతో సర్వ్ చేసినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మటన్‌తో ఇలా కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే, ఇంట్లో మటన్ చేసిన ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేస్తారు. అంత బావుంటుంది. ఈ నవాబీ మటన్ మసాలా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్‌లోకి క్లీన్ చేసిన మటన్‌ని తీసుకోవాలి. నేనిక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. దీంట్లోకి అరకప్పు పెరుగు, రుచికి సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టీ స్పూన్ సాల్టు, 4, 5 పచ్చిమిర్చి, ఒక చెక్క నిమ్మరసం, కొత్తిమీర తరుగు, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్‌కి బాగా పట్టేలా కలుపుకోవాలి. మటన్‌ని వేళ్ళతో ఇలా బాగా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలండి. మటన్‌ని ఇలా బాగా కలిపాక దీనిపైన మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. అలా చేయడం వల్ల వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టి ముక్క ఉడికినప్పుడు రబ్బర్‌లా లేకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 8-10 వరకి వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, ఎండు కొబ్బరి ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 10-15 కాజులు, 10-15 బాదాంలను తీసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల వీటి ఫ్లేవర్ మొత్తం ఆయిల్‌లోకి వస్తుందండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన మటన్‌ని వేసుకోవాలి. మటన్‌ని వేశాక స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఐదారు నిమిషాల తర్వాత ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్‌ను వేసుకోవాలి. మసాలా పేస్ట్‌ని వేసి కలిపాక కన్సిస్టెన్సీని చూసుకొని కావాల్సినంత వరకి వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ వేశాక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేస్తే టేస్టీ అయిన నవాబీ మటన్ మసాలా రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ముక్క మెత్తగా, సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండి ఇలా గ్రేవీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నవాబీ మటన్ మసాలాను ప్రిపేర్ చేసి మీరు దేనితో సర్వ్ చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మటన్‌తో ఇలా కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.